వీవర్స్ అందరికి నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. ఈ రోజు నేను మీ అందరి ముందుకి శాలివాహన కుటుంబ సభ్యుల నుంచి బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. అది కూడా అబ్బాయి బయోడేటా తీసుకొచ్చేసాను. మరి ఇందులో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ కూడా ఉన్నారు. దీంట్లో నుంచి మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఎవరికైతే సూటబుల్ అవుతారో వాళ్ళందరినీ మీరు చూస్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటే ఆఫీస్కి వచ్చి మాత్రమే చూస్ చేసుకోవచ్చు అండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. మీ అందరి ముందుకి నేను శాలివాహన అబ్బాయిలను తీసుకొచ్చేసాం కాబట్టి ఎలాంటి అబ్బాయిలు, వాళ్ళ నేటి ప్లెజెంట్ ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, కుమ్మరి క్యాస్ట్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం కుమ్మరి క్యాస్ట్ నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/8/1994. అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి టైమే కావాలో నవ్య మేడం మాటల్లో ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారండి, నానక్రామ్ గూడలో. వీళ్ళకి నానక్రామ్ గూడలోనే G+3 హౌస్ కూడా ఉంది. అలాగే ఉప్పర్లో కూడా 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కడే అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. మరి వీళ్ళలా చూస్తున్నారు అని అంటే శాలివాహన క్యాష్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఇలా నేటివ్ ఎక్కడైనా పర్వాలేదు, అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నా కూడా పర్వాలేదండి. అమ్మాయి కొంచెం డిగ్రీ వరకైనా చదువుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా శాలివాహన క్యాష్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి కుమ్మరి క్యాష్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/12/1995. అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి MBA చేశాడు. ఈ అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తున్నాడండి హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. వీళ్ళు ఎల్బీ నగర్ లోనే వీళ్ళకి G+4 హౌస్ కూడా ఉంది. అలాగే పక్కనే ఒక ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి, 2 ఫ్లాట్స్ ఉన్నాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు శాలివాహన క్యాష్ లో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళు పక్క తెలంగాణ నుంచే కావాలనుకుంటున్నారండి. ఎందుకంటే వీళ్ళ నేటివ్ వచ్చేసి కరీంనగర్. కాకపోతే వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే అమ్మాయి వాళ్ళు తెలంగాణ అమ్మాయి మాత్రమే కావాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా శాలివాహన క్యాష్ లో నుంచి ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక శాలివాహన అబ్బాయి కూడా తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు కూడా మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి కుమ్మరి క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/7/1993. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చదివాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి వరంగల్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి 1 లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఇక్కడే అంటే హైదరాబాద్ లో ఉన్న ఫ్యామిలీ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ సైడ్ అయినా పర్వాలేదండి. అమ్మాయి చూడడానికి బాగుంటే చాలు అని కోరుకుంటున్నారు. వీళ్ళు పెద్దగా డౌరీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము, సో మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా కూడా చాలా అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి శాలివాహన క్యాష్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు కదా, ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం మన వ్యూవర్స్ కోసం. ఓకే అండి, నేను కుమ్మరి క్యాస్ట్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/3/1998. ఈ అబ్బాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అబ్బాయి 10th చదివాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. నెలకి 45,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి కరీంనగర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. నేటివ్ కరీంనగర్ అండి. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే అబ్బాయి జాబ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. అమ్మాయి బాగుండి కొంచెం మాట విధానం మంచిగా ఉంటే చాలా అనుకుంటున్నారు. వీళ్ళు కూడా అంత హై వాళ్ళు కాదండి, అంత పూర్ వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ అనమాట. మాకు కూడా మిడిల్ క్లాస్ లో నుంచి అమ్మాయి వస్తున్నా చాలా అనుకుంటున్నారు. అమ్మాయి డిగ్రీ వరకు చేసినా పర్వాలేదండి, మంచిగా ఉండే అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు. మరి వీళ్ళు ఉండేది ఇద్దరే అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి చదువుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా శాలివాహన క్యాష్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను కుమ్మరి క్యాస్ట్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/7/1997. ఈ అబ్బాయి హైట్ 5'1" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు అండి. నెలకు వచ్చేసి 42,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి నిజాంపేట్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది ఇక్కడ నిజాంపేట్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే వీళ్ళకి 3 అబ్బాయిలు ఉన్నారు, ఒకటే అమ్మాయి. అమ్మాయి పెళ్ళైపోయింది, పెద్దన్నయ్యకి మ్యారేజ్ అయిపోయిందండి. ఈ అబ్బాయి 2వ అబ్బాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే శాలివాహన క్యాస్ట్ అయినా పర్వాలేదండి మాకు, లేదు అనుకుంటే OCBC అయినా పర్వాలేదు, మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే, ఇలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నట్లయితే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. మరి అదే విధంగా శాలివాహన
తెలంగాణ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను కుమ్మరి క్యాస్ట్ లో మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/7/1990. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి BSc చేశాడు. ఈ అబ్బాయి ఫార్మా ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 48,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే శాలివాహన అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదండి, అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. అదే విధంగా ఇప్పటి వరకు చెప్పిన ప్రొఫైల్స్ అన్ని విన్నారు కదండి. దీంట్లో మీకు ఏదైనా సూటబుల్ ఉన్నా, మన వాళ్ళకి కరెక్ట్ సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రీల్ అనేది మన శాలివాహన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ అనేది ప్రతిరోజు వినండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.